ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలుగా ప్రతిరోజు దేవుడు మనలను ప్రేమించి మనకిచ్చినటువంటి ఈ సమయంలో కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం ధ్యానిద్దాం. మరి దయచేసి అందరూ కూడా శ్రద్ధగా దేవుని మాటలు వినాలని మరొకసారి మీకు మనవి చేస్తూ ఉన్నాము. ఎందుకంటే బైబిల్ అనేది సకల శాస్త్రాలను అధిగమించినటువంటి గ్రంథము. ఇందులో లేనిది భూమి మీద లేదు. భూమి మీద ఉన్నది ప్రతిదీ కూడా బైబిల్లో రాయబడి ఉంది. కాబట్టి దీనిని మనము శ్రద్ధగా జాగ్రత్తగా మనస్సు పెట్టి ధ్యానిస్తే ప్రపంచంలో మేధావులకు దొరకనటువంటి సమస్యలకు పరిష్కారం మనకి దొరుకుతుందండి. ప్రతి దాని గురించి దేవుడు చక్కగా ఈ పరిశుద్ధ గ్రంథములో వ్రాయించాడు. ఒక సంఘటన ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుందాం. గత వారములో ముఖ్యముగా మన రాష్ట్రాన్ని అతలాకుతలము చేసి అల్లకల్లోలము చేసి ఏ ఒక్కరి కంటి మీద కునుకు లేకుండా అధికారులను, ప్రభుత్వాలను, సామాన్య మనుషులను భయపెట్టి గడగడలాడించినటువంటి ఒక ఫెను తుఫాన్ గురించి మనం విన్నాం కదా. దాని పేరు కూడా నామకరణం చేస్తారు. ఏం పేరంట మధ్య? మొందా తుఫాన్. మొంద అంటే అది పేరు మంద కాదు. అది థాయిలాండ్ దేశంలో ఒక మంచి సువాసన గల విలువైన ఒక పువ్వు మంచి పరిమళాన్ని వెదరిస్తుందంట. ఆ పువ్వుకు ఉన్న గుణము ఆ సువాసన పీల్చినప్పుడు మనిషిని శాంతిపరుస్తుందంటండి, ఉల్లాసపడుతుందంట. అందుకే ఈ తుఫానికి ఆ పేరు పెట్టారు. పువ్వు ఎంత సువాసన కలిదైనా, ఎంత నెమ్మది పరిచినా కానీ పేరు పెట్టిన తుఫాను మాత్రము మన నిద్ర నవ్వలేదు కదా. ఒక రాష్ట్రం కాదండి, 3 రాష్ట్రాలను చుట్టి వేసింది. ప్రాముఖ్యముగా మన ఆంధ్రప్రదేశంలో 22 జిల్లాలను ఈ తుఫాను తాకిందండి. ఈ తుఫాను గురించి అధికారులే తలలు పట్టేసుకున్నారు. ఎన్నో తుఫాన్లు చూసామండి, ఎన్నో వాయుగుండాలు చూసాము. ఏ వాయుగుండం అయినా, ఏ తుఫాన్ అయినా అది ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు వెళ్ళిపోతుందో, ఎన్ని రోజులకి తీరము దాటేస్తుందో, ఎక్కడ తీరాన్ని దాటుతుందో అన్నీ కూడా చక్కగా అంచనా వేసి మేము చెప్పగలిగాము. కానీ ఈ తుఫాన్ అంటండి అధికారులు అంచనాలు కూడా దొరకలేదంట. ఆలోచన చేయండి. అధికారులు అంచనాలకు దొరకలేదంటండి. ఎందుకంటే ఇది ఒరిస్సా రాష్ట్రంలో ప్రారంభమైంది తుఫాను. ఈ వాయుగుండము ఒరిస్సా రాష్ట్రములో ప్రారంభమైంది. అక్కడ ప్రారంభమైన తుఫాను ప్రారంభంలో వాళ్ళ పరిశోధనలో తేలింది ఏంటంటే మచిలీపట్నం, కళింగపట్నంలో తీరము దాటేస్తుంది, ఏం పర్లేదు వాళ్ళు అనుకున్నారంటండి. అయితే అది ఒరిస్సా నుంచి మరలా మచిలీపట్నం, కళింగపట్నం వచ్చి మళ్ళా తన దిశను మార్చుకొని కాకినాడ వెళ్ళిందంట. అడగలదండి, కాకినాడ. అప్పుడు శాస్త్రవేత్తలు ఏం చెప్పారంటే ఏమి లేదండి, కాకినాడ తుని మధ్య తీరము దాటేస్తుంది అని మళ్ళీ ప్రకటన చేశారు. మళ్ళీ ఏం చేసింది, అక్కడి నుంచి బయలుదేరి అంతర్వేది నరసాపురం మధ్యకు వచ్చిందంట. ఎక్కడికొచ్చిందమ్మా? అంతర్వేది నరసాపురం మధ్యకు వచ్చింది. ఇంకేముంది, తెల్లారితే నరసాపురం అంతర్వేది మధ్య తీరం దాటేస్తుంది, ఏం పర్లేదని చెప్పారండి. మళ్ళా తెల్లారినప్పటికీ మచిలీపట్నం వెళ్ళిపోయిందంటండి. ఎక్కడికి వెళ్ళిపోయిందంటమ్మా? మచిలీపట్నం వెళ్ళిపోయిందంట.
నిజంగా ఆ వాతావరణ శాఖ అధికారి చెబుతున్నాడండి. ఆయన ఆశ్చర్యపోతున్నాడు, ఇంతవరకు ఇన్ని తుఫాన్లు మేము చూసాం కానండి, మా అంచనాలకి మించినటువంటి తుఫాన్ అండి ఇది. ఈ తుఫాను కనిపెట్టడానికంటే ఎన్నో పరికరాలు వాతావరణ శాఖ దగ్గర ఉంటాయి. వాటన్నిటిలోనండి చివరిది ఒక ఘట్టం ఉంటుందండి, ఆక్సిజన్ హైడ్రోన్స్ బుడగలనండి. అవి ఎంతో ప్రమాదకరమైన భయంకరమైన తుఫాను కోసం దాన్ని ఉపయోగిస్తారంటండి. దాన్ని కూడా దీనికోసం ఉపయోగించారంట, అయినా మా అంచనాలకు దొరకలేదంటున్నారు. రాష్ట్రమంతా చక్కగా అండి కళ్ళు మూసుకొని హాయిగా నిద్రపోయాం కదా అండి. ఇన్ని 22 జిల్లాలలో తాకుతూ అనేక మందిని భయభ్రాంతులు చేసి ఎన్నో పంటల వందల వేల హెక్టార్ల పంటను నాశనము చేసింది. చివరికి మచిలీపట్నంలో తీరం దాటేస్తుందండి, అయిపోయింది, ఏమీ లేదనుకున్నారండి. అందరూ కూడా చక్కగా ఉన్నారు. పక్కన తెలంగాణ రాష్ట్రం మాకే ఇబ్బంది లేదు కదా అనుకున్నారండి. మాకే ఇబ్బంది లేదు, అసలు తెలంగాణ రాదు అనుకున్నారండి. తెల్లవారేటప్పటికీ వరంగల్ వెళ్ళిపోయిందంట. ఏంటండి ఆశ్చర్యంగా చెప్తుంటేనండి, ఏంటి వరంగల్ వెళ్ళిపోయిందంట. అసలే వాతావరణ శాఖ దృష్టిలో అసలు వరంగల్ పేరే లేదంటండి. అసలు వరంగల్ తుఫాను వెళతాదని అసలు ఏ సూచన చూపించలేదంట. అటువంటిది వరంగల్ వెళ్ళిపోయింది. ఈరోజు కూడా వరంగల్ జిల్లా అతలాకుతలం అయిపోయిందండి. ఇంకా వరదలు తగ్గలేదు. చాలా భయంకరమైన పరిస్థితి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలుగా ఆలోచన చేయండి. ఏంటి ఎప్పుడు కూడా తుఫాను ఇన్ని ప్రాంతాల్లో తీరము దాటతం కానీ, ఇన్ని ప్రాంతాలను తీరం తాకతం కానీ ఇంతవరకు ఏ శాస్త్రవేత్త ఏ సైంటిస్టు చూడలేదంటండి. ఏదో ఒక దిక్కునే తీరము దాటటం తాకటం అనేది జరుగుతుందంట. మరి ఏంటి దీని వెనుకున్న రహస్యము ఏంటి? ఆలోచన చేయాలి. దేవుని బిడ్డలుగా మనం ఆలోచన చేస్తే, నేను గూగుల్లో సెర్చ్ చేస్తాను, అసలు తుఫాన్లు ఎందుకు వస్తాయి, తుఫాన్ రావడానికి కారణం ఏమిటి, తుఫాను వెనుకున్నటువంటి చరిత్ర ఏంటి అని మనం ఆలోచన చేసినప్పటికీ చరిత్ర చాలా ఉంది కానండి, అసలు తుఫాను రావడానికి కారణము ఏంటి అని మనం ఆలోచన చేసినప్పుడు అండి, ఆ తుఫాను రావడానికంటండి ఏంటి ఉత్తర ధ్రువము నుంచి దక్షిణ ధ్రువము నుంచి కొన్ని గాలులు వేస్తాయంట. ఇదేమో సవ్య దశలో, అదేమో వ్యతిరేక దశలో ఉంటుందంట. ఈ రెండు ఏకమైనప్పుడు ఒకదానికి ఒకటి వ్యతిరేకము కాబట్టి అక్కడ ఒక సుడిగుండము ఏర్పడుతుందండి. అప్పుడు వేడు గాలులు వస్తాయండి. ఆ వేడు గాలుల్లో నుంచి ఇదిగో ఈ తుఫాన్ అనేది బయటికి వస్తాది అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలుగా చాలా జాగ్రత్తగా మనం ఆలోచన చేస్తే, ఈ తుఫాను గాలి ఎంత ప్రమాదమైన గాలి తెలుసండి అమ్మా. ఈ గాలి ఎంత ప్రమాదం తెలుసండి. సముద్రం ఎలా ఉంటుంది, పెద్దది కదా, పెద్దది కదా. ఒక చిన్న ఈ చెంబులో ఈ బాటిల్ ఉందని, బాటిల్ అనుకోకదండి, ఇటువంటి చిన్న పల్లెములో నీళ్ళేసి కదా, చిన్న పల్లెమే, ఈ పల్లెములో నీళ్ళేసి పల్లెము మధ్య నీళ్లు తిప్పుతూ ఒక ఖాళీ చుడుకున్న ప్రదేశాన్ని మనం ఏర్పాటు చేయగలమా? చేయలేం. కానీ తుఫాన్ అంటండి సముద్రములో ఇది గిరగిరా గిరగిరా తిరుగుతూనండి 50 నుంచి 60 కిలోమీటర్ల ఖాళీ ప్రదేశం ఏర్పడుతుందంటండి. మీరు బాగా జాగ్రత్తగా వినండి, మీకు అర్థమైందండి. 50 నుంచి 60 కిలోమీటర్లు ఖాళీ ప్రదేశము. నేను చూస్తాను వీడియో అదండి. నాసా వారు అంతరిక్షం నుంచి తీస్తారు దీన్ని. నాసా వారు అంతరిక్షంలో తీస్తే కళ్ళెదిటే ఉన్నట్టుంది. అది కొన్ని 100 కిలోమీటర్లు తీస్తే కళ్ళెదిటే ఉన్నట్టుందండి. 50 నుంచి 60 కిలోమీటర్ల వ్యాసం అంటండి, దాని కన్ను అంటారంట. ఈ వ్యాసములో నీరుండదు,
ఇదంతా ఉండదమ్మా, ఖాళీ ఖాళీ ప్రదేశం అంటండి. ఈ వ్యాసము, ఈ 50-60 కిలోమీటర్ల వ్యాసము తర్వాత 500 కిలోమీటర్ల వరకు దాని ప్రభావం ఉంటుందంటండి తుఫాను. కాదండి, ఆలోచన చేయండి. మంచిదే, ఎందుకంటే శాస్త్రవేత్తలు ఎన్నో విధాలుగా వాళ్ళ పరిశోధన చేసి చెబుతూ ఉంటారు. చివరికి అన్నాను, అసలు తుఫాన్ ఎందుకు వస్తుందని చర్చ చేస్తే వాళ్ళు అంటారు, గూగుల్ వాళ్ళు, కారణాలు మాకు తెలియవండి అంటున్నారు. వాళ్ళు కారణాలు తెలియవండి అంటున్నారండి. అసలు తుఫాన్లు ఎలాగ ఏర్పడతాయి, తుఫాన్ రావడానికి కారణం ఏంటి, అసలు తుఫాను తగ్గిపోవడానికి కారణం ఏంటి, ఇవన్నీ ఈరోజు దేవుడిచ్చినటువంటి జ్ఞాన గ్రంథము బైబిల్ నుంచి చూద్దాం. చాలా జాగ్రత్తగా వినండి. ఎందుకంటే శాస్త్రవేత్తలకు, మేధావులకు అందినటువంటి రహస్యాన్ని దేవుడు ఈ పరిశుద్ధ గ్రంథములో ఉంచాడు. చాలా జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని వింటే మీకు అర్థమవుతుంది. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలుగా, తుఫాన్ వెళ్ళిపోయింది కదా, తుఫాన్ గురించి మనకెందుకు అనుకుంటారా? అన్నిటి గురించి మనకు కావాలి. ఎందుకంటే ప్రపంచములో నీకంటే జ్ఞానవంతుడు ఎవ్వడు ఉండకూడదు. అది ఎవరి ఆలోచన? తండ్రి దేవుడు ఆలోచన అండి. కాబట్టి ఆలోచన చేయండి. ఇక్కడ అసలు తుఫాను గురించి మనం ఆలోచన చేసినట్లయితే వేడు గాలులు వస్తాయండి. ఆ వేడు గాలుల వల్ల ఈ భూమి మీద, ఈ సముద్రం మీద ఉపరితల ఆవర్తనం అంటే చాలా మాటలు ఉంటాయి, కొన్ని కట్ చేసేస్తున్నాను. అండ్ ఉపరితల ఆవర్తనం ఏర్పడినప్పుడు ఈ సుడిగుండం అనేది, ఈ వాయుగుండం అనేది ఏర్పడుతుందండి. ఇది వచ్చినప్పుడు ఈ తుఫాను వస్తుందండి మనం చెబుతున్నారు. మంచిదే. అయితే బైబిల్ ఏం చెబుతుంది ఈరోజు మనం ఆలోచన చేద్దాం. అసలు తుఫాను ఎక్కడి నుంచి బయలుదేరుతుంది, తుఫాను రావడానికి కారణము అసలు ఏంటి అని ఒక్కసారి మనం ఆలోచన చేస్తే, భక్తుడైన యోబు గారు రాస్తూ ఒక చక్కటి మాట రాస్తూ ఉన్నాడు. అందరూ కూడా బైబిల్ ఉన్నవాళ్ళు బైబిల్ తీయండి. ఏంటి? యోబు గ్రంథము 37వ అధ్యాయము. యోబు గ్రంథం 37వ అధ్యాయము ఒక్కసారి 9వ వచనానికి మనం చూద్దాం. ఏమ్మా, మరుగు స్థానములో నుండి తుఫాను వచ్చును, ఉత్తర దిక్కు నుండి చలి వచ్చును అంటున్నాడండి. ఇక్కడ మనం ఆలోచన చేస్తే శాస్త్రవేత్తలు చెప్పింది ఏంటంటే, ఈ ఉత్తర దిక్కు నుంచి, ఈ దక్షిణ దిక్కు నుంచి వచ్చినటువంటి గాలి వ్యతిరేక దిశలో ప్రవేశించినప్పుడు వేడి అనేది వస్తుందండి. ఆ వేడు గాలుల వల్ల ఈ తుఫాన్ అనేది వస్తుందని చెబుతున్నారండి. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే, ఏమ్మా, మరుగు స్థానంలో నుంచి తుఫాన్ వస్తుందంట. మరుగు స్థానం అంటే ఎక్కడుంది అది? ఏమ్మా, మరుగు స్థానం అంటే ఎక్కడుంది? ఎక్కడుంది? భూమి కింద అంతా కూడా అగ్నిమయమై ఉందండి. చాలా సందర్భాలు చెప్పాము. భూమి కింద కీర్తనలు చెప్తూ ఉంటాడు, ఏముందమ్మా? అగ్నిమయముంది. అటువంటి భయంకరమైన మరుగు స్థానంలో నుంచి ఏమొస్తుందంటమ్మా? తుఫాను బయలుదేరుతుంది. ఉత్తర నుంచి గాలి, దక్షిణ నుంచి గాలి, అది క్రమదశలో, ఇది వ్యతిరేక దశలో, రెండు కలవటం వల్ల వచ్చే వేడి కాదు. ఎక్కడ వచ్చిందమ్మా? భూమి దిగంతులలో ఉన్నటువంటి వేడి వల్ల వచ్చే తుఫాన్ ఉండది. మరుగు స్థానములో నుంచి ఏం చేస్తుందంట? ఈ తుఫాను బయలుదేరుతూ ఉందంటండి. ఆలోచన చేయండి. ఎందుకంటే దేవుని బిడ్డలుగా మనం ఆలోచన చేసినట్లయితే, మరి భూమి కింద ఎంత భయంకరం మరుగుంటుంది, ఎంత వేడుందో మనకు తెలుస్తుంది. అక్కడి నుంచి మరుగు స్థానంలో తుఫాను బయలుదేరుతూ ఉందని యోబు గారు చక్కగా రాస్తూ ఉన్నాడు. మంచిదే. మరి ఈ భూమి మరుగు స్థానములో నుంచి తుఫాను మరి రావడానికి బయలుదేరాలని ఎవరు పెట్టారు? అక్కడ ఎవరు చెప్పారు? దానికి అదే వచ్చేస్తుందా? 365 రోజు సృష్టి పుట్టిన కాడి నుంచి ఇప్పటి వరకు భూమి కింద ఏముంది? అగ్నిమయం ఉంది కదా. అప్పటి నుంచి భూమి మరుగుతూనే ఉందా?
మధ్యలో ఏమైనా మంట ఆరిపోయింది అంటారా? మన పొయ్యి ఆరిపోయినట్టు. ఏమ్మా, ఆ మంట ఆరిపోతే భూమి మీద బ్రతకం, ఆ మంట ఆరిపోతే పంటలు పండవు, ఆ మంట ఆరిపోతే మనం ఉండలేమండి. దేవుడు సృష్టించిన కాడి నుంచి కింద ఏముంది? అగ్ని మండుతూనే ఉందండి. అది ఇప్పటికీ ఎప్పటికీ ఆరదు. మరి ఎప్పుడూ మండుతున్నప్పుడు ఇప్పుడే ఎదుగొచ్చింది? నేను ఎప్పుడూ మండుతున్నప్పుడు ఈ తుఫాన్ ఎప్పుడు రావాలి కదా, ఇప్పుడు ఎందుకు వచ్చింది? ఆలోచన చేయాలి. బైబిలు దేవుడు ఎన్ని అద్భుతమైన సంగతులు మనకు నేర్పిస్తున్నాడు. ఒకసారి కీర్తన గ్రంథము 107వ అధ్యాయంలోకి మనం వెళ్దాం. కీర్తన గ్రంథము 107వ అధ్యాయంలోకి మనం వెళ్తే అక్కడ ఒకసారి 23వ వచనం నుండి మనం చదువుతాం. చూడండి, 23వ వచనం అందరూ తీసుకోండి. వాడలెక్కి సముద్రము ప్రయాణము చేయువారు, మహాజలముల మీద సంచరించు వ్యాపారము చేయువారు యెహోవా కార్యములను, సముద్రములో ఆయన చేసిన అద్భుతములను చూసారంటండి. వీళ్ళు ఎవరంటే వీళ్ళు అమ్మా, వాడలెక్కి సముద్రములో వ్యాపారము చేస్తూ ఉన్నవారు, ప్రయాణము చేస్తూ ఉన్నవారు వీళ్ళంటండి సముద్రములో అద్భుతాలు చూస్తారంట. ఏంటి సముద్రంలో అద్భుతాలు చూడడం అంటే ఏదో పేతురు గారు నీటి మీద నడవడం, అక్కడ నడిచాడని వారి మధ్యలో నడిచాడు, ఇటువంటి కాదండి. సముద్రములో ఎన్నో అలజడులు, ఎన్నో పరిస్థితులు, ఇటువంటి సుడిగుండాలు దేవుడు సముద్రములో సృష్టిస్తూ ఉన్నాడండి. ఎన్నో అద్భుతాలు వాళ్ళు చూస్తారంటండి. ఒకసారి మనం చూస్తే కిందకి చూడమన్నా, ఆయన సెలవీయగా తుఫాను పుట్టెను, అది దాని తరంగములను పైకెత్తెను కదా. ఇప్పుడు ఈ మరుగు స్థానములో నుండి తుఫాను రమ్మని ఎవరో చెప్పారంట? దేవుడు ఆజ్ఞ ఇచ్చాడంట. దా, నీ టైం అయింది, నువ్వు బయటికి రా. ఆయన ఆజ్ఞ ఇవ్వకపోతే అక్కడే ఉంటుంది, అది అసలు రావడానికి వీలు లేదు, రాదు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలుగా ఆయన సెలవిచ్చాడంట. ఏమని? రా బయటకు అనగానే ఏం చేశాడమ్మా? ఈ తుఫాన్ అంటండి బయటకు వస్తుందంట. మీరు బాగా ఆలోచన చేయాలి. ఏంటి తుఫానును దేవుడు సముద్రంలో ఎందుకు పుట్టించాడు? సముద్రంలోనే తుఫాను ఎందుకు దాచాడు? ఆ సుడిగుండాలు భూమి మీద పెట్టవచ్చు కదా, ఏమైనా ఉన్నదేంటి? అంత సముద్రాన్నే 50 నుంచి 60 కిలోమీటర్లో నీటిని ఖాళీ చేసేస్తే ఆ గాలి, అదే గాలి అదే స్పీడ్తో భూమి మీదకి వస్తే ఏముంటుంది? ఏముంటుంది అంటే అండి, గాలి వేస్తే బూడిద ఎగురుతుంది, బిల్డింగులు అన్నీ కూడా ఏమైపోతాయి? ఎగిరిపోతాయి. అంత శక్తివంతమైనది తుఫాన్ అండి. శాస్త్రవేత్తలు అనుకుంటున్నారు చిన్నది అనుకుంటున్నారు, అది చాలా శక్తివంతమైనది. అందుకే చూడండి, చిన్న గాలి వచ్చింది గత కాలంలో మన మీద కదండి. ఎంతకాలం వద్ద చిన్నది పుట్టదు, అది అంత పోతే ఎంత ఉంది? అది ఈ బోట్ల అంత ఉంటుందేమో. ఏమైపోయింది? ట్రాక్టర్లు అయితే తిరగబడిపోయినాయి. ఏంటి మోటార్లోకి వెళ్ళిపోయినాయి, తెలుసు కదా. అలాగా సముద్రంలోంచి వచ్చి చక్కగా నర్సాపురం గోదావరిలో నుంచి మన సముద్రం మన ఎక్కడికి వచ్చిందమ్మా? మన మురికలవ నుంచి ఎక్కింది పైకి. చిన్నది అది. ఏమైపోయినాయి? జనం పరుగులు, చెట్లు ఎగిరిపోయినాయి. చిన్న చుడుగుడ్డానికే భూమి మీద ఆగపోతే ఇంత పెద్ద తుఫాను భూమి మీదకి వస్తే అసలు మన పరిస్థితి ఏంటి? ఎంత గొప్ప దేవుడండి ఆయన. మన శిక్షించాలన్నా, మన దండించాలన్నా ఆయన ప్రేమ చూశారండి. ఎక్కడో పెట్టి మనకు చిన్న చిన్న సంఘటనలను చూపిస్తూ ఉన్నాడు. ప్రపంచానికి అర్థం కావట్లేదండి, ప్రపంచానికి అర్థం కాదు కూడా ఎప్పటికీ. ఇదే సుడిగుండము 50-60 కిలోమీటర్ అంటే ఎక్కడి నుంచి ఎక్కడికి ఉంటుందమ్మా? ఎక్కడి నుంచి ఎక్కడికి ఉంటుంది? సుమారు కైకులూరు నుంచి మన వీరవాసం అనూరు దాకా ఉంటుందేమండి. ఎంత గుండం అంట, ఎంత గుండం ఖాళీ. ఇంకా పైన ఉండొచ్చు, అండి. ఆలోచన చేయండి దేవుని బిడ్డలుగా.
దేవుడు చాలా గొప్పవాడండి. ఈ మరుగు స్థానంలో నుంచి దక్షిణ ధ్రువం ఉత్తర ధ్రువం రెండు వీస్తే రావటం లేదు. అది ఎవరు పిలిస్తే వస్తుంది? దేవుడు పిలిస్తే వస్తుందంటండి. అది చెబుతున్నాడు ఆయన. ఏమన్నాడు చూడండి, ఆయన సెలవీయగా తుఫాను పుట్టెను. అప్పుడేమవుతున్నాయి? దాని తరంగములు పైకెత్తబడుతున్నాయంట. సముద్రముల తరంగాలు ఏమవుతున్నాయి? దాన్ని దాటికి పైకెత్తబడుతున్నవండి. ఎప్పుడు ప్రశాంతముగా ఏ అలజడి లేని సముద్రము ఈ తుఫాను పుట్టగానే ఏమైపోతుంది? అలజడి ఏంటి, భయంకరమైన కెరటాలు, సముద్రము తన హద్దు దాటి ఈ భూమి మీద కూడా వచ్చేస్తూ ఉంటుంది. చాలా జాగ్రత్తగా మనం ఆలోచన చేయాలి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలుగా. ఎందుకంటే ఇక్కడ ఉత్తర దక్షిణ ధ్రువాలు కాదండి ఏర్పడేది, గాలి కాదు. ఆయన సెలవిస్తూ ఉన్నాడు. ఆయన సెలవిస్తూ ఉన్నాడు. చూసారా? ఎందుకంటే మనకు బాగా తెలుసు. ఒకసారి యోనా గ్రంథంలోకి వెళ్దాం. ఒకసారి యోనా గ్రంథంలోకి మనం వెళ్తే, మరి యోనా గ్రంథములో అక్కడ జరిగిన సంఘటన మనకు తెలుసు. ఎందుకంటే మరి యోనా చేసిన విషయాలన్నీ మనకు తెలుసు. అక్కడ ఏమయ్యింది? యోనా గారు పడవెక్కడు ఏమొచ్చిందమ్మా? ఏమొచ్చింది? తుఫాను వచ్చింది కదా. ఆయన ఎక్కడికి వెళ్ళాలి? అయినా నినివే పట్టణానికి వెళ్ళాలి. మరి ఎక్కడికి ఎక్కేసాడు? అయినా తార్సీసుకి వెళ్ళి వాడు ఎక్కేశాడు కదా. అప్పుడు తుఫాను వచ్చిందండి. ఏమొచ్చిందమ్మా? తుఫాను. మరి ఆ సముద్రములో తుఫాను ఎలాగొచ్చింది? సముద్ర తుఫాను ఎలాగొచ్చింది? ఇప్పుడు తీయండి యోనా గ్రంథము 1వ అధ్యాయము 4వ వచనాన్ని ఒకసారి చూడండి. అందరూ కూడా 1వ అధ్యాయము 4వ వచనం తీసుకోనివ్వండి. అయితే యెహోవా సముద్రము మీద పెద్ద గాలి పుట్టింపగా సముద్రమందు గొప్ప తుఫాను రేగిందంటండి. అమ్మా, ఇంత గాలి ఎవరు పుట్టించారు? యెహోవా పుట్టించాడంటండి. ఏంటి, సముద్రం మీద చిన్న గాలి కాదు. గాలి ఎప్పుడు వస్తుంది కదా. గాలి లేకపోతే మనం బ్రతకగలమా? ఆ గాలి పుడుతుంది, గాలి వాన పుడుతుంది. ఇటువంటి గాలి కాదంటండి. ఏం చెప్తున్నాడు ఆయన? పెద్ద గాలి అంటండి. ఎక్కడ పుట్టించాడు ఈయన? సముద్రము మీద అంటండి. సముద్రం మీద పెద్ద గాలిని ఈయన పుట్టించగా ఏమొచ్చిందంటే ఇప్పుడు తుఫాను బయలుదేరిందంట. తుఫాను రేగిందంటండి. చూసారా? ఇప్పుడు శాస్త్రవేత్తలు చెప్పింది ఏంటంటే, ఉత్తరము నుంచి దక్షిణము నుంచి గాలులు వీచినప్పుడు ఈ గాలులు ఒకదానికొకటి వ్యతిరేక దశలో ఉంటాయి కాబట్టి, ఇవి తిరుగుతూ ఉంటాయి కాబట్టి, ఇవి తిరిగినప్పుడు ఇదిగో ఇది ఏర్పడింది అంటున్నారండి. కానీ అసలు ఆ గాలి పుట్టించిన వాడు ఎవడు? దేవుడు. ఉత్తరాన్ని నుంచి ఎప్పుడు గాలి వస్తుంది, దక్షిణాన్ని నుంచి ఎప్పుడు గాలి వస్తుంది. కానీ ఆ గాలి పుట్టించిన వాడు ఎవరమ్మా? ఎవరు? దేవుడు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలుగా అదే అన్నాడు. చూడండి ఏమన్నా చూడమ్మా, ఏమండి? అయితే యెహోవా సముద్రము మీద పెద్ద గాలి పుట్టింపగా సముద్రం ఏంటంటమ్మా? గొప్ప తుఫాను రేగింది. గొప్ప తుఫాను రేగింది అంటే ఈ తుఫాన్లు అనేవి రావడానికి కారణం ఎవరు? ఏమ్మా? దేవుడే సృష్టిస్తూ ఉన్నాడు. దేవుడే వీటిని పంపిస్తూ ఉన్నాడండి. మంచిదే. ఎందుకంటే అసలు తుఫానులు ఎందుకు ఏర్పడుతున్నాయి, అసలు ఇవి రావడానికి కారణం ఏమిటి అని శాస్త్రవేత్తలను ప్రశ్న అడిగితే కారణాలు మాకు తెలియదండి. తుఫాను వచ్చే స్థితి మాకు తెలుసు కానండి, అసలు ఎందుకు వస్తున్నాయో కారణాలు తెలియవంటున్నారండి. ఆలోచన చేయండి. ఇప్పుడు దేవుడు తుఫాను నేనే పుట్టిస్తున్నాడు. ఆయన తుఫాను ఆయన వల్ల వస్తుంది అన్నాడు. అసలు తుఫాను కూడా ఎందుకు వస్తుందో, ఎందుకు పుట్టిస్తున్నాడో కారణము కూడా ఆయనే చెబుతున్నాడు. ఎందుకంటే బైబిల్ అంటే సమస్త ప్రశ్నలకు సమాధానము కలిగిందండి కదా. ఇప్పుడు శాస్త్రవేత్త తెలియట్లేదంటే ఎందుకు వస్తున్నాయో
కానీ బైబిల్ చెప్పింది అసలు తుఫాన్లు ఎందుకు వస్తున్నాయో, అసలు రావడానికి కారణం ఏమిటి అని మనం ఆలోచన చేస్తే ఒకసారి యెరెమీయా గ్రంథము 25వ అధ్యాయాన్ని అందరూ కూడా తీయండి. యెరెమీయా గ్రంథము 25వ అధ్యాయము 32వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. చూడండి, 25వ అధ్యాయం 32వ వచనం. సైన్యములకు అధిపతి యెహోవా ఇలాగు సెలవిస్తున్నాడు. ఏమ్మా, దేవుడు చెబుతూ ఉన్నాడని జాగ్రత్తగా వినండి. ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. తుఫాను ఎందుకు వస్తుందో శాస్త్రవేత్తలు, మేధావులు మీకు వాళ్ళకి తెలియదేమో. నా బిడ్డలారా, మీకు చెబుతున్నాను, జాగ్రత్తగా వినండి అంటున్నాడు దేవుడు అండి. చూడండి, సైన్యములకు అధిపతి దేవుడు చదువుతున్నాడు. చూడండి, జనము నుండి జనమునకు కీడు వ్యాపిస్తుందంటండి. ఏం వ్యాపిస్తుందంటమ్మా? మనిషి నుండి మనిషికి ఏం వ్యాపిస్తుందంట? కీడు వ్యాపిస్తుందంట. ఆలోచించండి, మనిషి నుండి మనిషికి వ్యాధి వ్యాపించడం తెలుసు మనకి, కానీ కీడు కూడా వ్యాపిస్తుందా? అమ్మో, చాలా ప్రమాదంగా కీడు వ్యాపిస్తుంది కదా. తాను చెడిన కోతి ఏం చేస్తుంటమ్మా? వనమంతా చెడిపోద్ది. అలాగే మనుషులు, వాళ్ళు చెడిపోయిన వారు, వాళ్ళు తప్పు చేసేవాళ్ళు, వాళ్ళు పాపం చేసేవారు పక్కనున్న వారికి కూడా ఈ పాపను చేసే అలవాటు నేర్పుతారండి. అదే జనము నుండి జనముకి ఏమవుతుంది? కీడు. ఇలాగ ఒకరి నుంచి ఒకరికి వ్యాపించిన ఈ కీడు ఈ ప్రపంచమంతా ముట్టేసింది. ఈ ప్రపంచమంతా పాడైపోయింది. ప్రపంచంలో మనుషుడు బాగోలేదు, మనుషుడు పరిస్థితులు బాగోలేదు, మనుషుల స్థితిగతులు బాగోలేదు, ఆలోచన బాగోలేదు. ప్రపంచం ఏమైపోయిందమ్మా? చెడిపోయింది, పాడైపోయింది. అందుకే జనము నుండి జనము కీడు వ్యాపించింది. కాబట్టి ఏమండి, ఇదిగో భూ దిగంతముల నుండి తుఫాను బయలుదేరుతుందంటండి. తుఫాన్ ఎందుకు వస్తుందంట? మనుషులలో ఏమైపోయిందంటమ్మా? కీడు పెరిగిపోయింది. భూమి మీద మంచి లేదు, మనుషుల్లో దైవభక్తి లేదు, దేవుని పట్ల భయం లేదు, దేవుడంటే ప్రేమ లేదండి. లోకంలో వాళ్ళ ఇష్టానుసారంగా బ్రతికేస్తూ భక్తి జీవితాన్ని పాడు చూసుకుంటూ దుర్మార్గపు స్థితిలోకి ప్రపంచం వెళ్ళిపోయిందంట. అప్పుడు దేవుడు అంటాడే, తుఫాన్ రా బయటకి అంటున్నారండి. ఎందుకంటే 2-3 సంవత్సరాల నుంచి సుమారు దేవుడు రైతుల పట్ల చాలా కనికరించాడు. 2-3 సంవత్సరాల నుంచి పంటలకు ఏ నష్టము లేదు కదా. పంట కూడా ఏం పండేస్తుంది? ఏంటండి, ఎకరానికి 50 పండేస్తుంది, ఎకరానికి 60 పండేస్తుంది. మంచిదే. మరి ఎంత దేవుడు కృప చూపించినప్పుడు, ఇంత దేవుడు కాపుదల చేసినప్పుడు నువ్వేం చేయాలి? దేవుణ్ణి మహిమపరచాలి. పంట చక్కగా పండిందని దేవుని జ్ఞాపం చేసుకున్నావా? దేవుని కృతజ్ఞత చెల్లించావా? వాతావరణం బాగుందా? అసలు వాతావరణ సృష్టికర్త ఎవడు? మహానుభావుడు అండి ఆయన కోపం వచ్చింది. ఇదిగో నేను గత కాలంలో ఏడ్చారు, వీళ్ళ పంటలు పాడైపోతున్నాయి, పంట చేతికి రాతలేదని ఎంతోమంది బిడ్డలు ప్రార్థన చేశారు. ప్రార్థన ఆలకించి క్షేమంగా కాపాడాను, కానీ వీళ్ళ బ్రతుకులు మాత్రము మారవటలేదు అనుకున్నాడు. అంతేనండి. ఇప్పుడు ఏమైందంట? భూ దిగంతముల నుండి తుఫాను బయలుదేరిందంటండి. నిజంగా వాయుగుండం వస్తేనండి, నిజంగా గత కాలములో ఏదో ఒక దిక్కిన ఆ జిల్లాయో 2 జిల్లాలో పాడయ్యేవి. కొంత ఏదో పంట కొన్ని అక్కడ ఏ పంట ఉంటే ఆ పంట వ్యవసాయం పాడయ్యేది. కానీ ఈ మొందా తుఫాను ఎవరిని విడిచిపెట్టలేదంటండి. అట్టి రైతుల నుంచి, తమలపాకు రైతుల నుంచి, వ్యవసాయ రైతుల నుంచి, చివరకు రాయలసీమలో పత్తి రైతులను కూడా ముంచేసిందంటండి. దేవుని కోపము ఎంత భయంకరంగా ఉందో చూసారా? ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలుగా ఏదో సముద్రములో గుండం ఏర్పడిపోయి తుఫాను వచ్చింది అనుకుంటున్నారా?
భూ దిగంతము నుంచి బయలుదేరుతుందిరా బాబు, నేను పంపిస్తున్నాను దాన్ని. మీరు జాగ్రత్తగా ఉండకపోతే ప్రమాదము, జాగ్రత్త జాగ్రత్త అంటున్నాడు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలుగా ఒకప్పుడు ఏయో గాలి వాన చూస్తాం, కానీ ఇటువంటి తుఫాన్లు అనేవి పెద్దగా ఉండేవి కాదండి. ఆ చిన్నప్పుడు ఏమో తెలుసండి, గాలి వానలు వచ్చాయి, వరదలు వచ్చేవి. ఆ వరదలో మునిగిపోయినా పర్లేదు, ఆ గాలి వాన చిన్నదే, అలాగొచ్చి అలాగెళ్ళిపోయేది. అసలు తుఫాన్ ఏంటండి, ఎక్కడికక్కడ చెట్లు చెట్లు ఇల్లులు ఎగిరెళ్ళిపోతున్నాయి, హంగాన్ని పట్టుకుపోతుంది. మనుషులలో మంచితనం చచ్చిపోయిందండి, కీడు వ్యాపించింది. అందుకన్నాడు నాయన, ఉత్తర ధ్రువం దక్షిణ ధ్రువం కాదురా సైంటిస్టులారా, మీలో కీడు పెరిగిపోయింది, నన్ను మర్చిపోయారు, దేవుడిని గుర్తించట్లేదు మీరు. అందుకే ఇదిగో భూ దిగంతముల నుండి ఏం బయలుదేరుతుందమ్మా, తుఫాను బయలుదేరుతుంది. బయలుదేరడానికి ఎవడిచ్చారు ఆజ్ఞ? ఆయన ఇచ్చాడు అనమాట. వెళ్ళు అన్నాడు చూడండి. అందుకే అదే ఇర్మీయా గ్రంథం 23వ అధ్యాయం చూడండి ఒకసారి, 23:19 మీరు చూస్తే అంటాడైనా, ఇదిగో యెహోవా యొక్క మహోగ్రత పెనుగాలి బయలు వెలుచున్నది, అది భీకరమైన పెనుగాలి, ఆ దుష్టు దళమతికి పెను దిగును, తన కార్యము సఫలపరచు వరకు, తన హృదయాలోచన నెరవేర్చే వరకు, యెహోవా కోపము చల్లార్చు వరకు ఏమదమ్మదా, అది తగ్గదు అన్నాడు చూడండి. నువ్వు అనుకున్నావు శాస్త్రవేత్తగా ఇదిగో ఒరిస్సాలో పుట్టింది, ఇదిగో మచిలీపట్నంలో తీరము దాటేస్తుంది నువ్వు అనుకున్నావు, కానీ ఆయన కోపం ఏమవ్వలేదు, చల్లారలేదంటండి. ఆయన కోపము చల్లారే వరకు, ఎక్కడి వరకు నాశనం వెళ్ళిపోవాలో, ఎక్కడి వరకు పాడైపోవాలో అక్కడికి వెళ్ళే వరకు కూడా దాన్ని అయినా విడిచిపెట్టాడంటండి. ఆలోచన చేయండి. ఏంటి వాళ్ళు అంచనా వేశారు, ఏమని? మచిలీపట్నాన్ని దాటేస్తుందన్నారండి. ఎక్కడ? ఒరిస్సాలో పుట్టింది, మచిలీపట్నం దాటేస్తుందన్నారు. మళ్ళీ ఏమైందంట, మళ్ళీ వెనక్కి వెళ్ళింది, కాకినాడ వెళ్ళింది, ఒక ముంచింది. ఏముందిలే కాకినాడ దాటేస్తుందన్నారు. దేవుని కోపం చల్లారలేదు. ఎందుకంటే మనం కూడా ఈ మధ్యలో బాగా ఎర్రవిగిపోయాం. ఎవరో పశ్చిమ గోదావరి జిల్లా వాసులు బాగా గర్వం పెరిగిపోయిందండి. అందుకే ఒక్క చూపు చూశాడు మనం కూడా దేవుడు. అందుకే వచ్చిన మన పక్కన కూడా మొత్తం పశ్చిమ గోదావరి, ఈ తూర్పు గోదావరి పంటలు బాగా పాడైపోయాయండి. కోనసీమ అయితే మొత్తం పాడైపోయినాయి. ప్రభునందు ప్రియమైన దేవుడి బిడ్డగా ఒక్క ఊపు అంతర్వేదిని అస్తపం దగ్గరికి ఒక్క స్టెప్ అయినాడు అంతేనండి. చిరంజీవి గారు వేసిన బ్రేక్ స్టెప్ కాదండి ఇది, ఒక్క స్టెప్ అయ్యి ఒక్క రౌండే అక్కడ ఆగాడు అంతే. ఒక్క ఊపినప్పటికండి 4 అయితే ఎవరు బయటికి రాలేదమ్మో, అందరు ఇళ్లలోనే తార్లు ఎత్తేసారు జనమండి, పరుగులు చూసారా. అప్పుడు మళ్ళా కదులన్నాడు, మసిలీపట్నం వెళ్ళింది. తెలంగాణలో వెర్రవిగిపోతున్నారు, మాకు రాలేదంటున్నారు వాళ్ళు. ఒక్కసారి వెళ్ళాడు అంతే, వరంగల్ ముంచేసింది. ఆయన ఆజ్ఞను నెరవేర్చే తుఫాను అండి అది. వేడి గాలి వల్ల పుట్టే తుఫాను కాదు, మనం అనుకుంటే వచ్చేది కాదు. దేవుడు కను సైకిల్లో నడిచేటువంటి తుఫాను. అందుకంటాడు కీర్తన 148:8 చూడండి, ఆయన ఆజ్ఞను నెరవేర్చు తుఫాను. ఎవరు ఆజ్ఞ ఏంటమ్మా? దేవుని ఆజ్ఞ నెరవేరుస్తుంది అది. నీవు చెబితే అది తీరము దాటేదు, నువ్వు చెబితే తీరం తాకదు. ఆయన కోపము చల్లారి వరకు అది తిరుగుతూనే ఉంటుందండి. ఎప్పుడు? గత నెలలో 13వ తారీఖున ఎక్కడో పుట్టిందంట బంగాళాఖాతంలోదండి. ఎప్పుడైంది అది? ఏమా నిన్న కాకమాండ వెళ్ళింది. ఎన్ని రోజులు తిరిగింది చూసారా. ఎంత ఉగ్రత ప్రభునందు ప్రేమల దేవుని బిడ్డలుగా. సుడిగాలినది అలాగ వచ్చి అలాగా వెళ్ళిపోతుంది. మరి ఇదేంటి, ఇన్ని రోజులు ఎంత శక్తిని పుంజుకుని తిరుగుతుందంటే కారణం ఏంటి? దేవుడు దానికి సెలవు ఇవ్వలేదు, నువ్వు ఆగమని వెళ్ళమని సెలవిచ్చాడు కాబట్టి అది భయంకరముగా వెళ్ళిపోతుంది. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలుగా మనం ఆలోచన చేసినట్లయితే మనుషులలో మంచితనం చచ్చిపోయిందండి.
దేవుడి మీద భక్తి లేదు, దేవుడి మీద భయం లేదు, దేవుడంటే ప్రేమ లేనటువంటి పరిస్థితుల్లో ఈ మనుష్యులు బ్రతుకుచున్నారు కనుక దేవుడు ఈ తుఫాను చేత ఏం చేస్తాడమ్మా, మనుష్యుడు ఏం చేస్తాడంటమ్మా, ఆ, ఆ, తరుముతున్నాడంటండి. ఏం చేస్తాడమ్మా, తరుముతూ ఉన్నాడంట. ఒకసారి చూడండి, కీర్తన గ్రంథం 83వ అధ్యాయము, కీర్తన గ్రంథం 83వ అధ్యాయము ఒక్కసారి 15వ వచనం చూడండి. 15వ వచనం చూడండి. నీ తుఫాను చేత వారిని తరుము, నీ సుడిగాలి చేత వారికి భీతి పుట్టించమన్న. చూడండి, భక్తుడైన ఆసాపు గారు మాట్లాడుతూ అంటున్నాడు, అయ్యా నీ తుఫాను చేత వారిని తరుము. వాళ్ళ భయం రావాలి, భక్తి రావాలి. దేవుని మర్చిపోతున్నారు, దేవుడు అంటే లెక్కలేని తరములో ఉన్నారు. వాళ్ళకి ఏం రావాలి, భయం రావాలంటే నువ్వు తరుము. ఏం చేత, తుఫాను చేత అంటండి. చూసారా, అసలు రాష్ట్రాన్ని అల్లకొల్లాలం చేసేసింది తుఫాన్ అండి. రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేసిందండి. 22 జిల్లాలలో ఈ ప్రభావం ఉందంటండి. నిజంగా రైతులు బాధ అయితే వర్ణాతీతం అంటండి. టీవీల్లో నిజంగా రైతులు బాధ చూస్తుంటే మనకు కూడా బాధేస్తుందండి. ఎకరానికి 40 నుంచి 50 వేలు మేము పెట్టుబడి పెట్టామండి, కొయ్యడానికి పని చేయదండి, ఏమి చేయాలి, మేము ఎలా బ్రతకాలి అంటున్నారండి. ఒక్కొక్కరు 10 ఎకరాలు 20 ఎకరాలు. అండ్ కౌలు రైతులు, కౌలుకు తీసుకుని వ్యవసాయం చేసే రైతులు, వాళ్ళ బాధ వింటే చాలా బాధేస్తుంది. కానీ బాధపడతాం, కానీ ఆయన చిత్తాన్ని మాత్రము మనం ఎవ్వరము కాదనలేము. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలుగా ఆలోచన చేయండి. అందుకే ఏమడమ్మా, నీ తుఫాను చేత వారిని ఏం చేయాలి, నువ్వు తరుము, నీ చుడి గాలి చేత వారికి ఏం కలగ, నువ్వు ఏమ్మా భీతి పుట్టించాలి, భయం పుట్టించాలి అన్నాడండి. తుఫాన్ అంటే ఎప్పుడు భయపడలేదేమో కానండి, ఈ తుఫానికి అందరూ పరిగెత్తారండి. ఈ తుఫానికి అందరూ భయపడ్డారు. ఈ తుఫాను గజగజగలు ఆడిపోయారు, ఎవరు కూడా బయటికి వచ్చేవారు కాదండి. దేవుడంటే భయం లేనప్పుడు దేవుడు ప్రకృతినే తన ఆయుధముగా చేసుకొని దేవుడు వాటిని మనుషుల మీదకి పంపుతారు. ఏదో బంగాళాఖాతములో అరేబియా సముద్రములో సుడిగుండం ఏర్పడి తుఫాను వచ్చిందనుకోకండి. సుడిగుండాలు ఎన్నో ఏర్పడుతూ ఉంటాయి, కానీ వాటిని భూమి మీదకి రప్పించేవాడు ఎవరు? దేవుడు. ఆయన ఆజ్ఞ ఇచ్చినప్పుడు, సెలవిచ్చినప్పుడు అది వస్తుంది, ముంచేస్తుంది. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలుగా ఆలోచన చేయండి. శాస్త్రవేత్తలు అంటున్నారు, ఏమండి తుఫాను బలహీన పడిపోయింది. బలహీన పడిపోతుందా ఏండి? సముద్రం మీద వచ్చిన గాలి బలహీన పడిపోతుందా? బలహీన పడదండి. దేవుడు శక్తినిచ్చినప్పుడు ఆ శక్తి ఆయన వెళ్ళమన్నంత దూరము, తిరగమన్న రోజులు అది తిరుగు తిని ఉంటుంది. మరి ఆగాలంటే ఏం చేయాలి? ఆగాలంటే ఏం చేయాలి? ఆగాలంటే ఏం చేయాలి? ఆగాలంటే ఎవ్వరి వల్ల కాదండి, ఆపేవాడు కూడా ఆయనే. చూద్దాం ఒకసారి. కీర్తన గ్రంథము 107వ అధ్యాయము, కీర్తన గ్రంథము 107వ అధ్యాయము ఒకసారి 29వ వచనాన్ని చూడండి. ఆయన తుఫానును ఆపివేయగా దాని తరంగములు అణిగిపోయినట్ట. దేవుడు స్తోత్రములు. ఏమో తుఫాను ఎవరు ఆపారంట? శాస్త్రవేత్తలు ఆపారా? అమ్మా ప్రభుత్వాలు ఆపేసినాయా? ఎవ్వరు ఆపలేదండి, ఆయన ఆపాడు. తుఫానా చనిపోద్ది. ఇప్పటికే నా బిడ్డలు అల్లాకులం అయిపోయారు, అతలాకులం అయిపోయారు. కొంతమంది ప్రార్థన చేస్తూ ఉన్నారు, కొంతమంది ఏడుస్తూ ఉన్నారు, నాశనం అయిపోయారు. ఒకసారి ఆగిపో అనగానే అది ఎక్కడికి వెళ్ళిపోతుంది? మళ్ళా బలహీన పడిపోయి తగ్గిపోతుందంటండి. అంతే తప్ప తీరము దాటటం, తాకటం అంటే ఏదో బలహీన పడిపోతాం, దానికి బలహీన పడిపోతండి. ఆయన ఆపాలి, ఆయన ఆపాలి. ఆయన ఆకపోతే ఏది భూమి మీద ఆగదండి. ఎప్పుడైతే ఆయన ఆపాడో అప్పుడు ఈ సముద్రపు తరంగాలు ఏమని అంట? ఆగిపోని అంటండి, తగ్గిపోని అంట. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలుగా మనం ఆలోచన చేస్తే ఈ తుఫాన్లు అనేవి, ఈ వడగండ్లు అనేవి
ఏండి ఈ మనుషు ఇవన్నీ కూడా దేవుని ఆజ్ఞను నెరవేర్చే ఆయుధాలు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలుగా, ఇంకా రానున్న దినాలు ఇటువంటి భయంకరమైన తుఫాలు మనం చూస్తాము. ఎటువంటి భయంకరమైన పరిస్థితులు మనకు వస్తాయో తెలియదండి. ఎందుకంటే మనుషులలో మంచితనం చచ్చిపోయినప్పుడు, దేవుడంటే భయం లేనప్పుడు, భక్తి లేనప్పుడు, లోకములో వాళ్ళ ఇష్టానుసర్మగా మనుషులు బ్రతుకుచున్నప్పుడు ఇదిగో ఇటువంటి ఎన్నో పరిస్థితులు మనకు కనబడుతూ ఉంటాయి. ఆలోచన చేయండి. ఏండి బలహీన పడిపోలేదు. ఆయన ఆజ్ఞ ఇవ్వగా ఆ తుఫాన్ ఏమైంది? ఆగింది. సముద్ర తరంగాలు ఏమైనవి? సముద్ర తరంగాలు ఏమైనమ్మా? ఆగిపోయినవన్నమాట అండి. అందుకే చూడండి, ఇంకా చూడండి, కీర్తన గ్రంథం 89వ అధ్యాయము ఒక్కసారి మనం చూసినట్లయితే 8-9 చూడండి ఒకసారి. యెహోవా సైన్యములకు అధిపతియగు దేవా, యెహోవా నీ వంటి బలాఢ్యుడు ఎవడయ్యా? నీ విశ్వాస చేత నీవు ఆవరింపబడి ఉన్నావు. అసలు నీ వంటి బలవంతుడు ఎవడు? అసలు ఆయన బలానికి చాటి ఎవడు లేడండి. చాలా బలవంతుడు. ఎందుకంటే అటువంటి బలమైన తుఫానును అణచాలంటే, ఆపాలంటే ఎవరో కావాలి? దానికంటే బలవంతుడు కావాలండి. బాగా ఆలోచించండి. 50-60 కిలోమీటర్ల సుడిగుండం అటువంటి పెనుగాలిని ఆపాలంటే ఎవరి వల్ల అవుతుంది? అందులో ఎన్నే తాగుతుంది? ఎటువంటి కట్టడాల కడి తాగుతుంది? ఆలోచన చేయండి. అందుకే బలాఢ్యుడు అన్నాడు భక్తుడు. అయ్యా నీవు బలవంతుడువు, నీవు బలాఢ్యుడువయ్యా. అసలు నీ విశ్వాసత ఏమడమ్మా? నీ విశ్వాసత నీవు ఆవరించున్నావు అని చెప్పి, ఇదిగో సముద్రపు పొంగును అణచువాడువు నీవే, దాని తరంగములు లేచినప్పుడు నీ వాటిని అణచివేయుచున్నామని చూడండి. అంటే ఇప్పుడు ఈ సముద్రపు పొంగును, దాని తరంగలు ఎవరు అణచాలి? ఆయనే అణచాలండి. ఆయన అణుస్తున్నాడు కాబట్టే ఇదిగో ఆ సముద్రం ఏమవుతుంది? అక్కడ ఆగుతుందండి. ఒక్కసారి ఆయన ఆజ్ఞ ఇస్తే నావోహు జలపలం తుడిచికెళ్ళిపోయినట్టు మొత్తం తుడిచికెళ్ళిపోద్ది. ఏముండదండి. ఏమ్మా సముద్రానికి గొట్టె ఎలాగుంటుంది కదా? మన ఆనకట్లు గొట్టెలు ఎలాగుంటాయి? ధవళేశ్వరం లేదు కదా, రాజమండ్రి దగ్గర ధవళేశ్వరం ఆనకట్టు గట్టి ఏముండదమ్మ అక్కడ? మట్టి, ఇసుక. ఏముంటుంది? పెద్ద పెద్ద గోడలు, కాంక్రీటు, ఐరను, ఇంక పెద్ద బలముతో వేస్తారండి. పెద్ద పెద్ద గోడలు వేస్తారండి. ఆలోచన చేయండి. ఏమ్మా ఇలాగా కొన్ని రోడ్లు చూడండి. కొన్ని రోడ్లు కాలువ పక్కన చిన్న కాలువ, ఆ చిన్న కాలువ కోతగా రోడ్లు ఏమైపోతాయి? కోసుకుపోతాయి. కంకరతో తారుతో వేసిన రోడ్డులు. మరి సముద్రానికి ఏ గట్టు ఉంది? ఇసుక. మరి ఎందుకు దాటి రావట్లేదు? అది ఆయన ఆజ్ఞ ఇవ్వలేదు. దానికి గీత గీశాడు. రావడానికి విలిలేదు. నువ్వు అక్కడే ఉండి అన్నాడు. అంతే, అక్కడే ఉంది. అందుకే అన్నాడు భక్తుడు. చూడండి ఏమన్నా, చూడండి తుఫాను ఏమన్నాడమ్మా? సముద్రపు పొంగును అణుచువాడువు నీవే, దాని తరంగములు లేచినప్పుడు దానిని అణచివేయవాడువు నీవేనయ్యా. నీవు అణచకపోతే అది ఆగదు బాబు. నువ్వు దాన్ని ఆపకపోతే అది ఆగదు అని ఖచ్చితంగా దేవుడు చెబుతున్నాడు. చూడండి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలుగా ఆలోచన చేయండి. ఇంకొక మాట మనం చూస్తే అదే కీర్తన గ్రంథములు 65వ అధ్యాయము 6వ వచనము నుండి మనం చూస్తే 6-7 వచనం కూడా చూడమమ్మా. బలమునే నడికట్టుగా కట్టుకొని వాడే తన శక్తి చేత పర్వతములు స్థిరపరుచువాడు ఆయనే సముద్రముల గోసను, వాటి తరంగములను గోసను అణుచువాడు అన్నాడు. చూడండి ఎవరు అణచాలంటమ్మా? తుఫాన్ ఎక్కడ పుట్టింది? ఇది భూమి మీద పుట్టలేదు. ఎక్కడ పుట్టింది? సముద్రములో. భూమికి కొన్ని వందల లేదా కొన్ని కిలోమీటర్ల దూరములో, కొన్ని వందల కిలోమీటర్ల దూరంలో
దేవుడు దీన్ని పుట్టిస్తున్నాడండి. అదే తుఫాన్ని భూమికి కొద్ది దూరంలో పుట్టిస్తే ఏమవుతుంది? ఉంటామండి, దెబ్బకి ఎగిరిపోతాం. చూస్తారు, ఆయన జ్ఞానం అండి, ఆయన ప్రణాళిక. మనల్ని శిక్షించాలన్నా ప్రేమతోనే శిక్షిస్తున్నాడు ఆయన. ఎక్కడో దూరాన్ని పుట్టించి ముందుగానే చెప్పి దాన్ని మన మీదకి రప్పిస్తూ ఉన్నాడండి. అందుకే భక్తుడు అంటున్నాడు చూడండి, ఆయనే సముద్ర గోసములను అణిచేవాడు. వాడు తరంగనండి కూడా అణిచేవాడు. అంతే తప్ప తుఫాన్ ఏమి బలహీన పడదండి. ఎవరు బలహీనపరచాలి? ఆయన ఆజ్ఞ ఇవ్వాలి. ఆగు అనగా ఆగాలి కదా, ఆగాలి కదా. మోషే ఎత్తు నీ కర్రను అన్నాడంతే. మోషే కర్ర ఎత్తాడు. ఏమైపోయింది? సముద్రము 2 పాయలుగా నిలిచిపోయింది అండి. సముద్రము 2 పాయలుగా, నీరే గోడగా కట్టకి నిలబడిపోయింది. మరి సముద్రం ఎవరి మాట ఉంది? శాస్త్రవేత్తలు అంటున్నారు, ఇది మాకే అర్థం కాదు, నీకెందుకు అర్థమవుతుంది? సృష్టించిన వాడాయన, నడిపించిన వాడాయన. ఆయన మాట అంటే తప్ప ఇది నీ మాట వినదు. నీ మాట వినదు. ఈ సృష్టిలో జంతువులే వినరు. నీ భార్య నీ మాట వినదు, నీ భర్త నీ మాట వినరు, నీ పిల్లలే నీ మాట వినరు. ప్రకృతి నీ మాట వింటాదా? ఆలోచన చేయండి. మాకు అంచనాలకు అర్థం కాలేదండి. తలలో పట్టేసుకున్నారంటే తుఫాను కోసం అండి. నిజంగా అసలు ఇటువంటి తుఫాను మేము చూడలేదంటున్నారండి. చూడకపోవటం కాదు, ఇంకా దీన్ని తాతను మించిన తుఫాన్లు ఎక్కడి నుంచాడు ఆయన? సముద్రంలో ఉంచాడు, మరుగు స్థానములు. ఎప్పుడు ఏ కాములు ఏది రావాలో దానికి ఆజ్ఞ ఇస్తే అది వస్తుందండి. ఇవన్నీ కూడా దేవుడు భద్రపరిచాడు. ఇవన్నీ కూడా ఆయన ఆయుధాలు. ఇవన్నీ ఆయుధాలు. ఆలోచన చేయండి ఏమ్మా. మన ఇంటిలో చాలా రకాల ఆయుధాలు ఉంటాయి కదా అమ్మా. ఇప్పుడు కత్తిపేట ఉంటుంది, చాకు ఉంటుంది, కత్తి ఉంటుంది కదా. ఇప్పుడు ఏ కూరగాయలకి అది వాడుతూ ఉంటాం కదా. ఇప్పుడు ఉల్లిపాయలు కత్తితో నరుగుతామా? ఉల్లిపాయలు ఏదో నరుగుతాము? చాకుతో చక్కగా కోతాం కదా. ఇప్పుడు చేపలను చాకుతో కోతామా? కుదరదు. దేంతో కొయ్యాలి? కత్తిపీట కావాలి. అంటే దాని సామర్థ్యాన్ని బట్టి మనం ఏం ఉపయోగిస్తాము? ఆయుధం ఉపయోగిస్తాము. దేవుడు కూడా జరుగుతున్న పరిస్థితిని బట్టి వాటిలో ఏం చేస్తాడు? ఆయన రప్పిస్తాడండి. ఇంతవరకు చిన్న చిన్న తుఫాను చూసాం, చిన్న చిన్న వాయుగుండాలు చూసాం. ఒక రాష్ట్రాన్ని కాదు, 3 రాష్ట్రాలను చుట్టినటువంటి వాయుగుండ తుఫాన్ అంటండి ఇంతవరకు రాలేదన్నారు శాస్త్రవేత్తలండి. ఇంతవరకు రాలేదంటున్నారు వాళ్ళు. ఏదో తుఫాన్ అంటే ఒక ప్రాంతంలో వచ్చి ఒక రాష్ట్రం నుంచి పక్కన వెళ్ళిపోద్దంతే. సరిహద్దులో వస్తే ఎక్కడో ఒరిస్సా నుంచి మన దాటుకుని తెలంగాణకి వెళ్ళిపోయిందండి. అంగది ఇదంతా ఎవరు నడిపిస్తున్నారు అనుకుంటున్నారు? దేవుడు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలుగా ఇకనైనా మేలుకోవా? దేవుని పట్ల భక్తిని పెంచుకోవా? దేవుని పట్ల భయం పెంచుకోవా? జాగ్రత్త. ఆయన తలుసుకుంటే ఏమైనా చేయగలడు. తెలుసా? దేవుని బిడ్డలుగా చాలా జాగ్రత్తగా మనం ఆలోచన చేయాలి. దేవుడంటే సామాన్యుడు అనుకుంటున్నావా? దేవుడంటే ప్రపంచాన్ని ఎక్కలేదు. అస్సలే భయం అస్సలు లేదంటండి. గర్వం అహంకారం బాగా పెరిగిపోయింది మనుషుల్లోనండి. దేవుడు అన్నం పెడుతున్నాడని జ్ఞానం లేదండి. దేవుడు కృతజ్ఞతలు చెల్లించాలని భయం లేకుండా పోయింది. అందుకే ఆయన ఆజ్ఞిస్తూ ఉన్నాడు. ఆలోచన చేయండి. బాగా తెలుసు, యేసు క్రీస్తు వారు ప్రయాణం చేస్తున్నారు. చివరొకసారి చూడండి, మార్కు సువార్త 4వ అధ్యాయము. మార్కు సువార్త, మత్తయి, మార్కు, లూకా సువార్తల 4 సువార్తలలో ఈ సందర్భము మనకి కనబడుతూ ఉంటుంది. ఒకసారి మార్కు సువార్త 4వ అధ్యాయము 35వ వచనం మనం చూస్తే, ఆ దినము సాయంకాలప్పుడు ఆయన అందరికీ పోవుదుమని వారితో చెప్పాను. వారు జనులను పంపివేసి ఆయన ఉన్న పాటున చిన్న దూడ తీసుకొని పోయిరి. ఆయన వెంబడి మరికొన్ని దూడ వచ్చును. అప్పుడు పెద్ద తుఫాను రేగి ఆయన ఉన్న దోణి మీద అలలు కొట్టినందున. ఏం తుఫాను రేగిందంటమ్మా? పెద్ద తుఫాను. ఆ దోణిలో ఎవరున్నారే? యేసుక్రీస్తు వారు ఉన్నారు.
ఇక్కడ తుఫాన్ అంటే చిన్న తుఫాన్ అనుకున్నారా? ఆ? అంత పెద్ద తుఫానులో పడవ మునిగిపోవాలి కదా, ఎందుకు మునగలేదు? ఆఫ్టర్ ఆల్ ఎక్కడో సముద్రానికి ఒక 60-70 కిలోమీటర్ల అవతల నుండి గాలి వేస్తే ఇక్కడ చెట్లు అడిపోయి. అంత పెద్ద తుఫాను సముద్రం పుట్టినప్పుడు నావెందుకు మునగలేదు? దేవుని కార్యాలు మనుషులకు అర్థమవ్వాలి. దేవుడు కొన్ని సందర్భాలు అందుకు రక్షిస్తాడండి. మనం ఎందుకు అనుకుంటాం, అది నీకు జ్ఞానానికి అర్థం కాదు. అర్థమవుతుందండి? చూడండి, ఆ దోణి మీద కొట్టినప్పుడు అండి వాళ్ళందరూ కూడా ఏమైపోయారంట? భయపడిపోయారంటండి. భయపడిపోయి ఎక్కడి దగ్గరికి వెళ్ళిపోయారు? అయ్యగారు ఎక్కడో చక్కగా వాడ అడుగుకి వెళ్ళిపోయి తలగడ పెట్టుకుని హాయిగా పడుకున్నారు. ఆయనకి భయం ఏంటి? ఈ సమస్త సృష్టికర్త ఆయన మాటకు లోబడది సృష్టి. ఆయనకి భయం ఏంటి? మనకు భయం. కానీ వీళ్ళందరూ పరుగులు గడబళ్ళు ఆడిపోతున్నారు. ఆయన లెగిచాడు. ఎందుకయ్యా మీరు కంగారు పడుతున్నారు అంటాడు. ఒకసారి చూడండి, ఎవరికైనా దెబ్బ తగిలినప్పుడు, నిజంగా పెద్ద దెబ్బ తగిలినప్పుడు చాలామంది కంగారు పడుతూ ఉంటాడు. ఎందుకు కంగారు పడుతుంటే ఎలా ఉంటుంది అప్పుడు? అమ్మా, ఆ దెబ్బ ఒక ప్రమాదం ఉంది, కొన్ని సీరియస్గా ఉంది, హాస్పిటల్ తీసుకెళ్ళాలి, అంబులెన్స్ రప్పించేసి గోగా వెనక్కి ఇచ్చేస్తున్నాం. ఎవడో వచ్చి ఎందుకు కంగారు, ఎందుకు తాతయ్యగా ఫోన్ చేయండి, తాతయ్యగా తీసుకెళ్ళిన ఎలా ఉంటుంది మనకి? ఉంటామా? నువ్వు ముందు ఎక్కడి వెళ్ళిపోరా బాబు అంటాం, లేకపోతే ఇష్టం వచ్చిన మాట్లాడుతూ ఉంటాం. ఇంత జరిగితే నేను అన్నాడు, ఎందుకు మీరు కంగారు పడుతున్నారు అంటే వాళ్ళకి ఎలాగుంటుంది? ఎందుకంటే ఆమెకు తెలుసు, ఇది నా తండ్రి చేతిలో ఉంది, నా తండ్రి ఆజ్ఞిస్తే ఆగిపోతుంది. వీళ్ళకి తెలియదు. వీళ్ళు అనుకుంటున్నారు ఏదో ప్రకృతి అనుకుంటున్నారు, ఏదో సముద్రం తుఫాన్ రేగింది అనుకుంటున్నారు, ఏదో వాయుగుణం అనుకుంటున్నారు. ఇది లేదు. మీలో దేవుని కార్యము చూపించడానికి, మిమ్మల్ని మార్చడానికి దేవుడు పంపిస్తున్న ఆయుధాలరా బాబు అంటున్నాడు. వెంటనే లేచాడు. ఏమన్నాడు చెప్పండమ్మా? అప్పుడు ఆయన, మీరెందుకు భయపడుతున్నారు? మీకు ఇంకా నమ్మకం లేకున్నారా అని అది చెప్పాను. చదవండమ్మా. వారి బిక్కిలు భయపడి. చూడండి 38 కింద నుంచి చదువు చూడండి. ఆయనతో అందుకు ఆయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఓరకుండుమని సముద్రముతో చెప్పగా, ఆయన లేచి అన్నాడంట. ఏమన్నాడమ్మా? ఏమన్నా చూడండి, ఏమన్నాడు ఆయన లేచి? ఏమన్నాడమ్మా? నిశ్శబ్దమే గాలి ఎందుకు వేస్తున్నావు, నిశ్శబ్దంగా ఉండ అన్నాడంట. వెంటనే ఆగిపోయిందంట. సముద్రమా ఎందుకు లేస్తున్నాడు పైకి, ఆగు అన్నాడంట. అప్పుడు దాకా బల్లు మని లేసే కెరటలు ఏమైపోయి అంట, ఆగిపోయినాయా అండి. ఎంత అద్భుతమైన మాటలండి. వాళ్ళ కళ్ళెదుటే గాలి ఉవ్వెత్తున వచ్చేస్తుంది, భయంకరమైన గాలి వచ్చేస్తుంది, నావ ఊగిపోతుంది, పడిపోతాడు అనిపిస్తుంది. ఆయన లేచి వెంటనే ఏమన్నాడా? నిశ్శబ్దమై ఊరుకోమని సముద్రం చెప్పగా గాలిని అణిగి మిక్కిలి నిమ్మలమాయన. ఎందుకు? ఆగో అని సముద్రానికి ఆజ్ఞ ఇచ్చాడంటండి. దేవుని స్తోత్రములు. ఆయన మాట వింటది. శాస్త్రవేత్తలుగా నీ మాట నా మాట వింటది. మన మాట మన ఇంట్లో వాళ్ళే వినరు, ప్రకృతి వింటదా? చూసారా ప్రభునందు ప్రియమైన శాస్త్రవేత్తలు తల్ల పట్టుకొని మీ వల్ల కాదు. నా బైబిల్ చదవండి, మా దేవుని గ్రంథాన్ని ప్రచురించండి. ఇటువంటి ఎన్నో తుఫాన్లు ఎలాగొస్తాయో, అవన్నీ విపత్తులు ఎలాగొస్తాయో అన్నీ కూడా ఇందులో దేవుడు ఎన్నో సత్యాలు రాయించాడండి. ఎన్నో కోట్ల ఖర్చు పెట్టి పరిశోధనలు చేస్తూ ఉన్నారు. చెయ్యాలి, కాదంటలేదండి. నీకంటే ఎన్నో చదువుని మీకంటే ఎందుకు పనికి రాని వారిగా జ్ఞానము లేని మాకు దేవుడు ప్రతీదీ విశదపరుస్తూ ఉన్నాడు. చూసారా? ఆయన గద్దించాడు సముద్రాన్ని, ఆగో అనగానే ఆగిపోయిందంట. ఆలోచన చేయండి. వరంగల్ వెళ్ళగానే ఆగో అన్నాడంతే, వెనక్కి వెళ్ళిపోయిందంతే. మళ్ళీ ఎక్కడికి
వెళ్ళలేదు. లేదు రా మరోసారి పశ్చిమ గోదావరి అంటే వచ్చేసాను. ఆయన అన్నాడు సరిపోద్దులే, ఇప్పటికే పిల్లలు భయపడ్డారు, ఇప్పటికే చాలామంది ప్రార్థన చేస్తూ ఉన్నారు, నా పిల్లలు ఏడుస్తూ ఉన్నారు, ఆగిపో అని గద్దించగానే అక్కడ ఆగింది. ఇది ఎవరి వలన వచ్చింది, ఎవరి వలన ఆగింది? ఇది ఉత్తర దక్షిణ తుఫాల గాలి కాదు, ఆయన సెలవీయగా తుఫాను వచ్చింది, ఆయన ఆపివేయగా అది ఆగిపోయింది. ఈ సృష్టి అంతా ఆయనది. ఈ సృష్టిలో ఉన్న ప్రతిదీ ఆయనకు లోబడుతుంది. ఆలోచన చేయండి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలుగా దాన్ని మంచి పేరు పెట్టారు. ఏం పేరు బిడ్డమ్మా? ఏం పేరమ్మా? మంద తుఫాను. ఆ పేరుకి అంటండి నిమ్మలమంట, శాంతి అంట. వచ్చి ఎవరిలో నిమ్మలం ఉంచింది, ఎవరిలో శాంతించింది? ఏ రైతును పలకరించిన ఏడిపే కదా, ఎవడి పలకరించిన గోలే. పేరు మాత్రము నిమ్మలం అని పెట్టారండి. నువ్వు పెట్టుకుంటే సరిపోదు. ఈ పేరు వచ్చిన తర్వాత పెట్టలేదు. ఎప్పుడు పెట్టారు? అది బయలుదేరకుండా పేరెట్టేశారు వాళ్ళు. నిమ్మలం పెడతావా, శాంతి పెడతావా? సర్లే నా కోపం ఎలాగుంటుందో చూపిస్తున్నాడు ఆయన. ఒక్క రౌండ్ వేయించాడు. మనుషులతో పరాచకాలన్నా పర్లేదు, కానీ దేవుడితో చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుని చేతిలో పడుట అతి భయంకరము. కొట్టాడా అని తిరిగి లేవనివ్వడండి. కొన్ని వందల వేల హెక్టార్లు నాశనం అయిపోయాయండి. ఒక 5 రోజులు 6 రోజుల్లో పంటకొచ్చి చేడిపోయినవి. ఇంక అట్టి తోటలు, తమలపాక తోటలు అంటారా, సర్వనాశనం అయిపోయిన లెక్కలేదండి. పత్తి అంటావా, ఇంకా మొత్తం నీటిలో మునిగిపోయి బురదట్టేసిందండి. దేవుని ఉగ్రత, మహాకోపము. ఆలోచన చేయండి. ఏదో రైతులకు వచ్చింది అనుకోకండి. అది ఆ రైతు పండిస్తేనే మనం తింటాము. ఆ రైతు పండిస్తేనే మనం తింటాము. అందుకే దేవుడు ఎక్కడ కొడుతున్నాడు? అక్కడ కొడుతున్నాడు. మనం అనుకుంటున్నాం రైతుకి నష్టం అనుకుంటున్నాం. రైతుకి నష్టం కాదండి. రేపొద్దున ఏమవుద్దమ్మా? ఆల్రెడీ మీకు తెలుసుంటుంది. ఏమైందంటే ముగించండి వెళ్ళిపోతామంటారా? ఆల్రెడీ మీకు తెలిసిందా? నిన్న మొన్నటి దాకా 40 రూపాయల నుండి బీరగలప్పుడు అంతా పెరిగిపోయినాయా? రైతు అనుకున్నాం మనం. రైతు కాదురా బాబు, దాని వెనక నీ భారం ఉంది. అక్కడ దేవుడు కొట్టాడంటే ఇక్కడ ఏమైపోయిన రేట్లు పెరిగిపోతున్నాయి. మనుషులకి అర్థం కావట్లేదు. ఎప్పుడు అర్థం చేసుకుంటాం?